శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 28/2/1952 ఉదయం 11:40 నారావారిపల్లి చిత్తూరు జిల్లాలో జన్మించారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం 3వ పాదం, రాశి మీనరాశి. ఆయన జన్మలగ్నం వృషభ లగ్నం. ఈ వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు, లగ్న షష్టాధిపతి శుక్రుడు భాగ్యస్థానాల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి లగ్నానికి మంచి బలం ఏర్పడింది. లగ్నం వల్ల మన ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, ఆయుష్, సమాజంలో మన కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా జన్మలగ్నం చెప్తుంది. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలో ఉన్నాడు కాబట్టి లగ్నానికి మంచి బలం ఏర్పడింది. దీనివల్ల దాదాపుగా ఆయన 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండటం జరిగింది. ఆయనకి చతుర్థంలో కేతువు, పంచమంలో శని. వృషభ లగ్నానికి విపరీతంగా యోగం చేసే గ్రహం శనేశ్వరుడు భాగ్యరాజ్యాధిపతిగా పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. చాలా మంచి ప్లస్ పాయింట్ ఇది. షష్ఠ స్థానంలో కుజుడు, అలాగే భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, బుధ, రాహులు, లాభస్థానంలో చంద్రగురువులు కలిసి ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రబలమైనటువంటి గజకేసరి యోగం ఏర్పడింది. కాబట్టి ఆయన జీవితం 30 సంవత్సరాలుగా దాకా ఒక విధంగా ఉన్నప్పటికీ కూడా 31వ సంవత్సరం తర్వాత నుంచి కూడా ఈ గజకేసరి యోగం అమల్లోకి వచ్చి అక్కడి నుంచి రాజకీయాల్లో బాగా ఆయన రాణించడానికి అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఆయన జాతకంలో ఆయనకి బాగా యోగం చేసిన దశ 15/1/93 నుంచి 15/1/2003 దాకా ఆయనకి 10 సంవత్సరాలు చంద్రమహాదశ జరిగింది. చంద్రుడు తృతీయాధిపతిగా లాభస్థానంలో గురువుతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రమహాదశ విపరీతంగా వెలిగి 99లో ఆయన కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవడం జరిగింది. అట్లాగే ఆయనకి 15/1/2010 నుండి 16/1/2028 దాకా ప్రస్తుతం 18 సంవత్సరాల ఈ యొక్క రాహు మహాదశ జరుగుతోంది. రాహు దశమ స్థానంలో రవి, బుధ, రాహులు ముగ్గురు కలిసి ఈ దశమ స్థానంలో ఉన్నారు. దశమంలో రాహు స్వతహాగా మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ప్రస్తుతం ఆయనకి 4/8/2021 నుండి 4/8/2024 దాకా రాహు మహర్దశలో ఈ శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతోంది. శుక్రుడు ఈ యొక్క వృషభ లగ్నానికి అర్ధశుభుడు. లగ్నాధిపతిగా 3 సంవత్సరాల్లో మొదటి 1 సంవత్సరం 4 నెలలు 1.5 సంవత్సరం మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ రిమైనింగ్ 1.5 ఇయర్ లోపల శుక్రుడు షష్టాధిపతి ఫలితాలు ఇస్తాడు. ఆ శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. కానీ మహర్దశాధిపతి అయినటువంటి రాహుకి అంతర్దశాధిపతి అయిన శుక్రుడు ద్వాదశ స్థానాల్లో ఉండటం అంత మంచిది కాదు. అట్లాగే ప్రస్తుతం గోచారంలో కూడా మన అక్టోబర్ 30, 2023 నాడు యాంటీ క్లాక్ వైజ్ రాహుకేతులు మారారు. రాహు మేషరాశి వదిలి మీనరాశికి వెళ్ళిపోయినారు కాబట్టి ప్రస్తుతం ఆయనకి జన్మరాహు నడుస్తోంది. జన్మరాహు అనుకున్నంత మంచి ఫలితాలు ఇవ్వడు. కాబట్టి ఈ 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ లోపల తెలుగుదేశం పార్టీకి అనుకున్నంత ఎక్కువ సీట్లు రావు. ఈ పార్టీకి మటుకు ఇటు చంద్రబాబు నాయుడు జాతకం, ఇట్లా పార్టీ జాతకం రెండు చూసినట్టయితే మటుకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ పార్టీకి నిరాశే అధికంగా మిగులుతుంది.